రెస్ట్ ఫర్ దర్శన్. మిగిలిన వాళ్ళంతా దర్శనానికి పోయారంట. వాళ్ళంతా దర్శనానికి పోయేసి ఆనందంగా హ్యాపీగా వస్తున్నారంట. గురువు ఇక్కడ క్లాస్ చెప్తూనే ఉన్నారు. సో భక్తి సిద్ధాంత స్వరూప్ కంటిన్యూయింగ్ క్లాస్. ఇన్ దట్ వన్ ఆఫ్ దమ్ ఈస్ అవర్ ఫౌండర్ ఆచార్య Srila Prabhupada. Prabhupada didn't go for the Lord Darshan. He sat in front of the Guru to hear about the Lord. సో గురువు దగ్గర కూర్చొని భగవంతుని గురించి వినడానికి ఇష్టపడ్డాడే తప్ప జస్ట్ పోయి భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఇష్టపడలేదు. సో ఎప్పుడు మనం భగవంతుని కంప్లీట్ గా దర్శనం చేసుకోగలుగుతామో, ఎప్పుడైతే ఆయన గురించి వింటామో అప్పుడు మాత్రమే మన దర్శనం అనేది కలుగుతుంది. వాళ్ళంతా వస్తారు దర్శనం చేసుకొని. ఎవ్రీబడి కమ్స్ బ్యాక్ టు ద గురు. Then Guru asked one interesting question. What is that? How was your eye exercises? Anytime did you do eye exercise? మీ కళ్ళ వ్యాయామం ఎలా ఉండే అని అడుగుతారంట. కళ్ళకు మనం ఏం వ్యాయామం చేయం కదా, చేస్తారు ఎవరైనా? You didn't know about the Lord, just you went and blinking with blinking eyes, he took darshan. కళ్ళు ఇలా ఆర్పుకుంటూ భగవంతుని చూశారు. దాంట్లో ఏమీ ఈ ఎక్సర్సైజ్ తప్ప ఏం ఉపయోగం లేదు అనేసి. సో అందుకనేసి మనం ఎప్పుడు కూడా భగవంతుని వి షుడ్ సీ త్రూ ఇయర్స్. సో అన్నమాచార్య సేస్, అనంతల్వార్ అన్నమాచార్య సేస్ దట్ ఐ హ్యావ్ దిస్ మౌత్ ఇస్ full of what is? If somebody spits, do we like to go there? No, right? In the mouth so much of lala is there and it's a contaminated place. And you allow me to sing with this mouth. ఎవరు తినేకి ఇష్టపడరు, కానీ మనం ఆ ఎంగిలి నోటితోనే ఏం చేస్తున్నాం? భగవంతుని నామాన్ని చేస్తున్నాం. అది భగవంతుడు స్వీకరించాలని కూడా మనం ప్రార్థిస్తాం. సో అలాగా భగవంతుడు